వెరీ మచ్. నువ్వు బాక్సరా నాకేం అర్థం కాలేదా? నేను అమెరికాలో ఉన్నందువల్ల ఇండియన్ బాక్సింగ్ ఎప్పుడు చూడలేదు. స్టన్ అయిపోయాను అనుకో. వాట్ ఈస్ ఎప్పసప్ప? ఎస్ బా, రండి కూర్చోండి. నమస్కారం అండి. రా భాస్కర్ రా కూర్చోండి. దట్స్ ఆల్ రైట్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మరేం పర్వాలేదు, ఇద్దరు కూర్చోండి. థ్యాంక్ యూ. పద్మ, వీరెవరు? వీరు జాలంపల్లి జమీందార్ మిస్టర్ దాస్. ఈవిడ మిస్ పుష్ప అని ఆయన గారి వాట్ మిస్టర్ దాస్? నేను సరిపెట్టుకుంటానా? మా వదిలి గారు. ఐ సీ. గుడ్ మార్నింగ్. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మా అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్. వాట్ మిస్టర్ దాస్, ఇన్స్పెక్టర్ అంత భయపడుతున్నారు? మీరు ఎప్పుడు అమెరికాలో ఇన్స్పెక్టర్ చూడలేదా? అది ఇన్స్పెక్టర్ అమెరికాలో నేను చూడకపోవడం అంటే అంతా మన క్లోజ్ ఫ్రెండ్స్ కదా. రోజు క్లబ్లకి వెళ్ళడం, రావడం, పోవడం, చీటాడడం. ఇక్కడ మనకి ఎవరు తెలుసా? పుసప, ఇక్కడ నుంచి మూవ్ అవడం బెటరా? అరే కూర్చోండి, మా అన్నయ్య ఇప్పుడే వచ్చేస్తాడు. వస్తారా? రామయ్య. వీళ్ళంతా ఎవరమ్మా? వీరు విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, జాలంపురి జమీందార్ మిస్టర్ దాస్. జాలంపురి జమీందార్ మిస్టర్ దాస్. గ్లాడ్ టు మీట్ యూ సార్. అమ్మా సారీ టు మీట్ యూ సారా. తమరా? బాగున్నారా? ఇంతవరకు బాగానే ఉన్నాను సారా. మీరు వచ్చిన తర్వాత చలే జ్వరం 105 తగిలింది సారా. ఇవాళ మీ అమ్మాయి ఎన్నిసార్లు వచ్చిందిరా? 2 సార్లు సారా. ఓన్లీ 2 times. రాబడి ఎంత? ధరలన్నీ పెరిగిపోయినాయి కదా సారా. అదే సారా, ధరలన్నీ పెరిగిపోయినాయి కదా. సీసాక 5 రూపాయలు పెంచాను సారా. ఏంటి సార్, మీరు ఏదేదో అడుగుతుంటే ఆయన ఏదో చెప్తున్నాడు. అసలు అదే కూర్చోరా. వీడు ప్లాట్ఫామ్ లక్షాధికారి. ఎస్ సార్. అమ్మ చచ్చిపోతుందని 10 రూపాయలు వసూలు చేస్తుంటాడు. ఎస్ సార్. ఏంటి అమెరికా లండన్ గ్యాస్ కొట్టా? చివరికి ఈ ఊరు ప్లాట్ఫామ్ సరికేనా? పుష్ప వదలవయ్య చెయ్యే. పుష్ప వదలమంటే పుష్ప. సార్ ముందు ఇటు పెడతానికి చేయండి. ఇవరా. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చూడు బ్రదరా, సారా కావాలంటే మీ చెల్లెల్ని అడగండి, భాస్కర్ని అడగండి. ఇదే కలిసి వచ్చిన అదృష్టమే కానీ కన్ను వేసి పెట్టరాలేదు సారా. టోపీ పెట్టుకుంటారా? నువ్వు యథార్థమే చెప్తున్నావా? ప్రమాణంగా చెప్తున్నాను సారా. రోజు 10 సార్లు చచ్చిపోయి మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను సారా. ఏమిటిది? అదేదో బయట ఉందా ప్లేమతో గిమ్మతో ఏదో మౌతా. ఆ కారులో కదా భాస్కర్ సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారా. భాస్కర్, బయట ఉన్న ప్లైమౌత్ కార్ ఎవరిది? మాదేనండి, డాడీ రీసెంట్ గా కొన్నారు. ఐ సీ. సారా ఈ సూటు గిట్ట డమ్ డమ్ లాంటిలో పట్టుకొచ్చానా, వాళ్ళకి ఇచ్చేయాలా. ఈ టోపీ మా పక్కింటి అయింది, కావాలంటే పెట్టి మీరే ఉంచుకోండి సారా. వెళ్ళొస్తాను సారా. నేను ఐజీతో మాట్లాడితే గానీ ఏ సంగతి చెప్పలేను. ఏంద్రా పెట్టి సంగత? అవును. సరే, దాని ద్వారా ఏ లెక్క ఉందో అలా కానివ్వండి సారా. అలా కానివ్వండి. ఇది సార్ జరిగిందే. మనిషికి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు అదే పరిగెత్తుకుంటూ వస్తుందంటారు పెద్దలు, జాక్ పట్లాగా. నాకు ఆడదాని మూలంగా కదా వచ్చిందే. కానీ ఆ ఆడదెవరో ఏంటో తెలియట్లేదా? అవును సార్, వీడు సీసాలు పగలగొట్టేవాడే కానీ ఇనపెట్టెలు పగలగొట్టేవాడు కాదు. ఓ రోజు ఈ దగ్గర కూడా పగలగొట్టాను సార్. వెంటనే నా చొక్కా పట్టుకుని ఒరే నీ అమ్మని చూపించరా అని అడిగారు సార్. బాటిల్ బయలుపడి సార్, డబ్బు మట్టు రాలేదు. ఆ రోజు అంతా లాసే. ఆ రోజు లవర్స్ క్లబ్ లో నీకు డబ్బిచ్చిన వాళ్ళని, నీ దగ్గర నుండి అపహరించడానికి ప్రయత్నించిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? సార్ మీరు ఎప్పుడైనా కెమెరా చూసారా? కెమెరా నేను కెమెరా లాంటి వాడిని. నేను గట్టిగా మనిషిని చూశానంటే బ్రెయిన్ లో ఫోటోలో ప్రింట్ అయిపోతుంది. ఇక మీదట వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వివరాలు రాకపోకలు తెలుసుకొచ్చి నాతో చెప్పు. అలాగే సారా. దాస్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, చాలా రహస్యం. అదేమిటి సారా, ఈ చెవిలో వినది ఈ చెవి కూడా తెలియని వాళ్ళు. వస్తాను సారా. ఏ సార్ పిలిచారా? పెట్టి ఈ డబ్బు నాదనుకున్నాను సారా. ఈ టోపీ నాదే. వస్తాను సారా. సార్, ఈరోజు MSY 9911 కార్ చూశాను. అది దయానిధి గారిది. వారి ఊళ్ళో చాలా పెద్ద మనిషి సార్. ఎవరైతే నీకే, డూ యువర్ డ్యూటీ ఫస్ట్. ఆల్ రైట్.
రావోయ్ శేఖర్, రారా. మార్నింగ్ సార్. వీరు నందకుమార్ అని మన ఫ్యామిలీ డాక్టర్, ఇన్స్పెక్టర్ శేఖర్. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. బయట ఉన్న ఫియట్ కార్ మీదేనా? ఎస్, నా డిస్పెన్సరీ రాయపేట హై రోడ్ లో ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇతని తండ్రి నేను ప్రాణ స్నేహితులం. శేఖర్ దాదాపు నా కొడుకు లాంటి వాడే. త్వరలోనే వియ్యం కూడా పొందబోతున్నాం. ఇతని చెల్లి పద్మ మా ఇంటి కోడలు కాబోతోంది. చాలా సంతోషం. వస్తా మిస్టర్ శేఖర్. ఏమి నిలబడి ఉండిపోయావు? కూర్చో శేఖర్. క్షమించండి, నేను ఇప్పుడు శేఖర్ గా రాలేదు, ఇన్స్పెక్టర్ శేఖర్ గా వచ్చాను. ఇన్స్పెక్టర్ సింగ్. శేఖర్, ఏమిటి ఇదంతా? వీళ్ళంతా ఎందుకు వచ్చారు? సోదా చేయటానికి. కారణం? 9911 నెంబర్ గల కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ ఇల్లు సోదా చేయమని నాకు ఐజీ ఆర్డర్స్. నువ్వు నా ఇల్లు సోదా చేస్తావా? నేనేమిటో నా అంతస్తు ఏమిటో తెలియదు. నా పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తెలిసే ఈ పని చేస్తున్నావా? మీకు మీ గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమో నాకు నా ఉద్యోగ ధర్మం అంతకంటే ముఖ్యం. నీ ఉద్యోగ ధర్మం వల్ల నా గౌరవం పోయి పోలీసులు నా ఇంటిని సోదా చేసినట్టు నలుగురికి తెలిస్తే నీతిగా బ్రతికే నన్ను రేపు ఊరు వాడా ఏముంటుంది? శేఖర్, చట్టం కంటే స్నేహమే విలువైంది. సార్, నేను పోలీస్ ఇన్స్పెక్టర్. నా విద్యుక్త ధర్మం తర్వాతనే స్నేహాలు, బంధుత్వాలు. ఇన్స్పెక్టర్ సింగ్, సోదా ప్రారంభించు. శేఖర్, నువ్వు ఒక ద్రోహి, కృతజ్ఞత లేని ద్రోహి. కృతజ్ఞతకు నీకు సంబంధమే లేదు. డ్యూటీ పిచ్చిలో పడి మంచి మమకారాలు మర్చిపోయే రాత్రిగుంటేవి. నలుగురి ముందు నన్ను అవమానపరిచావు కదూ. నిన్ను అవమానించాలనుకుంటే నాకెంతో సేపు పట్టదు. ఉంటేవి నలుగురి ముందు నన్ను అవమానపరిచావు కదూ. నిన్ను అవమానించాలనుకుంటే నాకెంతో సేపు పట్టదు. డాడీ, ఈ రోజు మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎలాగో విదేశాలు పెడుతున్నాను కదా, పద్మ కూడా పై చదువులకు ఫారిన్ పెడతానంటుంది. ఇద్దరం వేరువేరుగా వెళ్లే కంటే జంటగా, దంపతులుగా వెళ్లాలని నిశ్చయించుకుందాం. మీ ఉద్దేశం ఏమిటి డాడీ? నా ఉద్దేశం ఒక్కటేరా. ఈ లోకంలో విశ్వాసం అనే మాటకు విలువే లేదు. చేయూతనిచ్చిన చెయ్యిని నరికివేయటానికి ప్రయత్నిస్తాను. ఆదరించిన వారిని ఆపదలకు గురి చేస్తాను. భాస్కర్, నీ తండ్రికి జరిగిన అవమానం నీది కాదా? తప్పకుండా డాడీ. ఆ అవమానానికి కారకులు ఎవరైనా? నాకు పగవారే డాడీ. అయితే పగవాడి చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకుంటావా? డాడీ, చట్టమే ముఖ్యం అనుకుని మీ అన్న నా ఇల్లు సోదా చేశాడు. పద్మ, నా ఆస్తి సర్వం దోచుకున్నా సహించగలను, కానీ నా పరువు తీయటానికి ప్రయత్నిస్తే మాత్రం సహించను. ఆ రోజు నేనే మీ ప్రేమను దీవించాను. ఈ రోజు నేనే మీ ప్రేమను ఖండిస్తున్నాను. ఇక మీద భాస్కర్ నీ ముఖం చూడడు, నువ్వు వాడిని చూడకూడదు, చూడటానికి వీల్లేదు. Get out! ప్రేమను పోగొట్టుకోవటం కష్టమేరా, కానీ గౌరవాన్ని పోగొట్టుకు బ్రతకటం అంతకంటే కష్టం. ఇంతేనమ్మా? అన్నిటి మీద కలిసి 5,000 కూడా రావే. కనీసం 10,000కైనా నగలుంటే తక్కిన డబ్బు గడువు అడగచ్చు. వారిలాగా మాకు ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆత్మగౌరవం ఉంది. ఆఖరితో మాడినా సరే వారి అప్పు తీర్చేస్తామని చెప్పండి. పద్మ, నీ నగలు తీయొద్దమ్మా. రేపో మాపో పెళ్లి కావలసిన దానివి. నేనంటే ఈ గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నాకు ఈ నగలతో పనే ఉందమ్మా. నాకు ఈ నగలతో పని లేదు వదినా. ఇవన్నీ అన్నయ్య ఇచ్చిన నగలేగా. అన్నయ్య గౌరవాన్ని కాపాడలేని ఈ నగలు ఉండి మాత్రం ఏం ప్రయోజనం? అయ్యగారే పంపించారు సార్. మీరు బాకీ ఉన్న 50,000 రూపాయలు తక్షణం కట్టమన్నారు, లేదా కోర్టుకు ఎక్కవలసి వస్తుందన్నారు. నేను దయానిధి గారికి బాకీ ఉన్నమాట నిజమే, కాదంటలేదు. కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా 50,000 రూపాయలు కట్టడం చాలా కష్టం.
నా మాటగా వారితో చెప్పండి. నేను చనిపోయేలోగానైనా సరే వారి రుణం అనా పైసలతో సహా చెల్లిస్తాను. అలాగే సార్. పద్మ, పద్మ, నువ్వు ఏడవకమ్మా. నా తల తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బు కట్టేస్తానమ్మా. డబ్బైతే నువ్వు కట్టగలవు గాని దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నయ్యా? పద్మ, భాస్కరి, నేను ఇక మొదట చూడకూడదని, అతనితో మాట్లాడకూడదని మావయ్య నాతో చెప్పాడు.